హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గ్రేస్ఫుల్ ఎక్స్ప్లోరర్. నేను నా ఛానల్లో చేసిన ఓట్స్ దోశకి ఎక్కువ వ్యూస్ వచ్చాయి కాబట్టి నేను ఇక్కడ ఇంకొక మీకు హెల్దీ దోసాస్ రెసిపీ అయితే తీసుకొచ్చాను. అది ఏం లేదు, జొన్నల దోశ. జొన్నలు ఇవి జొన్న రొట్టెలు చేసుకోవడం రాని వాళ్ళకి, జొన్నలు ఎలా యూస్ చేసుకోవాలో తెలియని వాళ్ళకి ఇప్పుడు ఈ జొన్న దోశ రెసిపీ అయితే ఇది హెల్దీ కూడా. మనం నార్మల్ ఇడ్లీ దోసాస్ కన్నా ఇలా వీటితో చేసుకుంటే నేను ఇక్కడ పొట్టు మినపప్పు అయితే తీసుకున్నాను. మీరు పొట్టుదైతే తీసుకోవచ్చు, లేదా మినప గుళ్ళైనా తీసుకోవచ్చు. ఒక కప్పు మినపప్పుకి 2 కప్పులు జొన్నలు తీసుకుని ఒక స్మాల్ టేబుల్ స్పూన్ మెంతులు అండ్ ఒక గుప్పుడు అటుకులు అయితే తీసుకున్నాను. నీట్గా వాష్ చేసేసుకుని చక్కగా వాటర్ పోసుకుని ఒక 5 to 6 hours అయితే నానబెట్టుకుని చూసారా, ఇలా మిక్సీలో వేసేసుకుని మెత్తగా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో రుబ్బేసుకున్నాను. నేనైతే ఆ పొట్టుతో పాటే రుబ్బుకున్నాను. మీకు ఆ పొట్టు వద్దు అనుకుంటే వాష్ చేసేటప్పుడు నీట్గా పొట్టు పోయేంత వరకు వాష్ చేసేసుకోండి. అయినా మనం మిక్సీలో వేసి మంచిగా మెత్తగా పేస్ట్ చేస్తాం కాబట్టి ఆ పొట్టు కూడా పేస్ట్ అయిపోతుంది. మనకి హెల్తీయే కాబట్టి బాగుంటుంది. చూసారు కదా, చక్కగా దోశస్ అయితే ఎంత మంచిగా వస్తున్నాయో, చక్కగా క్రిస్పీగా టేస్టీగా కూడా ఉంటాయి. ఇలా అయిపోయిన తర్వాత పిండి చేసుకుని అప్పటికప్పుడైనా మీరు దోసాస్ వేసుకోవచ్చు, లేదా ఒక నైట్ అంతా ఫెర్మెంట్ చేసుకుని అయినా వేసుకోవచ్చు. మనం దోశ అనేది ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఇలా మనకి కాలినట్టు పైన కొంచెం కలర్ చేంజ్ అయితే అయినప్పుడే మనం దోశ తిప్పుకోవాలి. చూసారు కదా ఎంత చక్కగా ఉన్నాయో. నార్మల్ దోశస్కి ఏ మాత్రం తీసిపోదు, టేస్ట్ మాత్రం బాగుంటుంది, చేదుగా మాత్రం అస్సలు ఉండదు. మనకు జొన్న రొట్టెలు కొంచెం వగరుగా అనిపిస్తాయి కదా, ఈ దోశ అయితే మనకు అలా కూడా ఏమీ అనిపించదు. నేను ఇక్కడ పల్లి చట్నీతో పేరప్ చేశాను. టేస్ట్ మాత్రం సూపర్గా ఉంది. మనం నార్మల్ ఇడ్లీ దోసాస్ ఏదైతే రీప్లేస్ చేసుకోవాలి, మనం హెల్దీ డైట్స్లోకి మారాలి అనుకున్నప్పుడు ఇలా జొన్న దోశలు కానీ, ఓట్స్ దోశలు కానీ, జొన్న ఇడ్లీ కానీ అలా చేసుకోవచ్చు. జొన్న ఇడ్లీ రెసిపీ కూడా తొందరలో పోస్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఈ జొన్న దోశలు అయితే ట్రై చేసేయండి. అండ్ ఇక్కడ జొన్నలు కూడా మీరు వైట్ అండ్ ఎల్లో 2 కలర్లు ఉంటాయి, మీరు ఎల్లో జొన్నలు అయితే వాడుకోండి. చూసారు కదా, మన జొన్న దోశలు అయితే రెడీ అయిపోయాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. హెల్దీ రెసిపీస్ కోసం మంచిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.